మొట్టమొదటిసారి ఇంట్లోంచి గెంటేసిన మా నాన్న తర్వాత నేను చెన్నైకి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్లో నాకు వచ్చిన షీడ్లన్నీ శుభ్రంగా తుడిచి ఓ అటకలా కట్టి అప్పుడప్పుడు వాటిని క్లీన్ చేస్తుండేవాడు. వచ్చాం, తెలిసిపోయింది. నేను నాటకాల నుంచి సినిమాకి వెళ్ళిపోయాము. అక్కడ బాగుంది. ఓ రోజు మా నాన్న డైరీ రాస్తుండేవాడు. ఇంత పెద్ద పుస్తకం తీసుకుని ఏదో రాస్తున్నాడు. అదేంటి డైరీ ఇంత పెద్ద పుస్తకంలో రాస్తున్నాడు ఏమిటి అని అనుకున్నా. కట్ చేస్తే అది తీసుకొచ్చి నాకు, అరే ఒకసారి చూడరా ఇది అని చూస్తే నాటకం రాయడానికి ప్రయత్నం చేస్తాను. అదేం పెద్ద బాలేదు. అంటే ఎవరైతే నాటకం వేస్తే ఇంట్లోంచి గేంటేసాడో మా నాన్న నాటకం రాయడం అది బాగుందో లేదో చూడడం నన్ను చెక్ చేయమన్నా. సరే బాగాలేదంటే ఫీల్ అవుతాడని సర్లే చూసి తర్వాత చెన్నైకి వెళ్ళాక తర్వాత చెప్తానులే అన్నది. అలాగా నాటకంలో ఇంకొక తమాషా అయిన ఇన్సిడెంట్ మాకు సార్. కుక్కరోలోకి చాలా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. మేము వెళ్ళే ప్రదేశం సత్తెనపల్లిలో నాటకం వేస్తున్నాం. ఫస్ట్ డే నాటకం మాది లాస్ట్, అంటే దాదాపు 10:30-11 ఎప్పుడో అవుతుంది. నాటకం అయిపోయి ఇది చాలా అలసిపోతాం. నాటకం కుక్కరొక 2 వేషాలు 13 రకాల వేషాలు. మన స్టేజ్ మీద కూడా అసలు ఎన్ని చెమటలు కారిపోయండి వాళ్ళిద్దరికి. అబ్బా అసలు మేమైతే ఇంకా అసలు ఎగిరి దూక ఎముకలు విరిగిపోయేవి. ఆ టైం పడుకున్నాం, కర్టెన్ వేసేసారు. అలా ఆయాసపడుతుండగా ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి అసలు ఆయన తన ఆనందాన్ని ఎలా ఎలా వెలిబుచ్చాలి. పూర్వకాలం రాజులు ఇలా తీసేసి ఇలా విసిరే అలాగే ఇలా వెతుక్కున్నాడు. ఏం లేవు అక్కడ. చూస్తే ఇక్కడ రీకో వాచ్ ఏదో ఉంది, చాలా కాస్ట్లీ. అలా తీసేసి తీసుకోండి అన్నీ. నేను ఇలా స్టన్ అయ్యి చూస్తాను. సరే మొత్తానికి తీసుకుని రాత్రి 11 అయింది కదా, వెళ్ళి పడుకున్నాం. మళ్ళీ సాయంత్రం ప్రదర్శన కదా, అంటే రిజల్ట్స్ రోజు మేము ఎందుకైనా మంచిదని జేబులో పెట్టుకుని వస్తున్నాం. ఒక వస్తాదులు లాంటి 4 వచ్చారు. డాక్టర్ గారిని నా వాచ్ ఇచ్చారంట కదా అంటే, అయ్యా మేమేమి కొట్టేయలేదు సార్, ఇక్కడే ఉంది, లేదు రమ్మంటున్నారు మిమ్మల్ని. వెళ్ళేటప్పటికి ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. నేనేం తాగి ఇవ్వలేదయ్యా, ఆనందం తట్టుకోలేక ఇచ్చాను సార్. ఇవాళ రిజల్ట్స్ అండి. రిజల్ట్స్ ఏముంది, మీదే బెస్ట్ ప్రొడక్షన్ అన్నాడు. అట్లాగా సార్, సరే మేము వెళ్ళొస్తామని వెళ్ళేటప్పుడు రిజల్ట్స్లో ఏమొచ్చింది, ఉత్తమ ప్రదర్శన ఎల్బి శ్రీరామ్ వాళ్ళది ఫస్ట్, మాది సెకండ్. ఇట్లా ఏదో నాకు 2వ ప్రైజ్ వచ్చిందని చెప్పి ఎవడా బచ్చి బూతులు తిడుతూ ఆ జడ్జిని సైకిల్కి కట్టేసి పట్టండి. మేమేదో అభిమానం అలాంటిది. ఏమన్నాం సార్ అట్లా జడ్జిమెంట్ ఇస్ జడ్జిమెంట్. సరే మొత్తానికి అలా స్నేహం. నెక్స్ట్ డే భద్రాచలం పక్కన చెర్ల అనే ఊరుంది. అది అప్పటికి ఇంకా బాణాలు పట్టుకు తిరిగే ఊరది. అట్లాంటి వాళ్ళు ఉండే. అక్కడ జంగిల్ క్లబ్ దాని పేరు. అక్కడ వేసామన్నాడు. మాకు ఉత్తమ ప్రదర్శన, వాడికి 2. అట్లా మేము ఎల్బి శ్రీరామ్ నేను పోటాపోటీగా నాటకం. కాకపోతే నాటకంని జీవితాంతం నాటకం వేయాలనేది నా సంకల్పము. ఈ స్వర్ణోత్సవాలతోటి అది కొంచెం మరింత ఇగ్నేట్ అయ్యి ఖచ్చితంగా నెక్స్ట్ అది చెప్పాక లండన్ ఈజ్ ద అల్టిమేట్, అక్కడికి వేయాలి. ఈ ఏడాదంతా నాటకాలు వేస్తాం. నెక్స్ట్ ఇయర్ లండన్లో కూడా వేసే ప్రయత్నం చేస్తాం. అద్భుతం. వేస్తే అక్కడ ఏ నాటకాలు వేసే అవకాశం ఉంది సార్? పంజరంలోకి అక్కడ చేద్దామని. కమింగ్ జనరేషన్స్కి నాటకం బతికుండాలి అని అంటే ఇప్పుడు ఎలా ఉందంతా అంటే, మనం ఈ పని చేస్తున్నాం, మనకు రూపాయి వస్తుంది, మనం ఈ పని చేస్తున్నాం, మనకి గుర్తింపు వస్తుంది. ఇప్పుడు పని చేస్తే ఎప్పుడో గుర్తింపు వస్తుందంటే ఎందుకండి టైం వేస్ట్ అనే జనరేషన్లో మనం ఉన్నప్పుడు నాటకాన్ని ఎలా బతికించుకోగలుగుతాం? అదే ఇప్పుడు ఒకటి ఏది బతకాలన్నా ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్తో పాటు వాడు సర్వైవల్. ఇప్పుడు టీవీలో యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు వేస్తున్నారు, రాత్రి పొద్దున బయలుదేరి రాత్రి 10 దాకా కూడా ఎందుకు వెళ్తున్నారు, సర్వైవల్. అలాగా ఒక సర్వైవల్ ఆస్పెక్ట్ అందులో క్రియేట్ అవ్వగలగాలి. ఇప్పటి వరకు కేవలం పరిషత్తులు అన్ని చోట్ల ₹1,00,000 ఇవ్వరు కదా. అందుకని తెలుగు నాటకానికి సంబంధించినంత వరకు ప్రొఫెషనలిజం అనేది లేదు. టు బి ఫ్రాంక్, వాడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ అప్పట్లో వాచీలు తాకట్టు పెట్టుకుని ఉంగరాలు తాకట్టు పెట్టుకుని నాటకాలు ఆడాం. అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎవడన్నా ప్యాషన్తో నాటకం వేయాలంటే, ఇప్పుడు కవిత్వంలాగానే నా కవి కావాలంటే నేనే రాయాలి, నేనే ప్రింట్ చేసుకోవాలి, నేనే అందరికి పంచాలి ఫ్రీగా. సేమ్ వే నాటకం. కాకపోతే ఏంటంటే మాకు నాటకాలు వేయడం వల్ల స్టేజ్ ఫియర్ పోయి
ఎంతంత పెద్ద డైలాగ్ అయినా అలవాకగా రంగస్థలం దట్ హెల్ప్డ్ అస్ ఇన్. అలాగా ప్రొఫెషనల్ థియేటర్ అంటే నాటకానికి టికెట్లు అమ్మే రోజు, నాటకానికి టికెట్లు కొనే రోజు కనుక వస్తే నాటకం బతుకుతుంది. కరెక్ట్. అయితే నాటకానికి టికెట్లు కొనే రోజు ఎప్పుడు రావాలి? 200 ఛానల్స్ 300 ఛానల్స్ ఉన్నాయి. అనా ఖర్చు పెట్టకుండా సినిమాలు రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మించే ఒక కంటెంట్ ఆకర్షణ అరే బాబోయ్ బ్రహ్మాండమైన నాటకం వేస్తున్నారట. ఇప్పుడు చో అని తమిళనాడులో ఉండేవాడు, చో ఆయన నాటకం వేస్తే టికెట్లు కొనేవాడు. అలాగే మనోహర్ అంత ప్రొఫెషనల్గా, ఇప్పుడు నేను చెప్పే కదా లండన్లో ఇలాగ ఉంటారు టికెట్స్, అలాగా. అంటే ఆ సినిమా అది మోస్ట్ ఆఫ్ చూస్తుంటే సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అసలు ఇలా అని ఇలా వేసేస్తాడు తెల్లగడ, ఆ టక్కున పట్టుకోవడం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో ప్రొఫెషనలిజం అంత గొప్ప ఆలోచన కలిగించేది, ఆనందం కలిగించేది, ఆహ్లాదం కలిగించేది, అవసరమైతే కన్నీరు, అన్ని రసాలు స్పాంటేనియస్. నీకు సినిమా అంటే తెర అడ్డం ఉంటుంది కదా, బట్ వేరేజ్ ఇక్కడ హ్యూమన్ ఆస్పెక్ట్, ఇక్కడ చప్పట్లు కొట్టడంతో వీడు పొంగిపోతుంటాడు. సో కమర్షియలైజేషన్ అంటే నాటకాన్ని తనంతట తాను డబ్బు సంపాదించగలదైతే ఖచ్చితంగా బతుకుతుంది. నాసర్ గారితో షేర్ చేసుకున్నారు సరే అన్న? లేదు వాళ్ళు కూడా లేదా. అప్పటికే మేము సినిమాల్లోకి వచ్చేసామంటే నాటకాలు అన్నీ వదిలేసి లాంగ్ షాట్లో ఆశీర్వదించడం కోసమే మేము ఉన్నాం. ఇంకా నేను ఇంకా నాటకాలు వేయాలి అనే తాపత్రయం అయితే ఉంది నాకు. సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ రాళ్లపల్లి గారు మీరు కలిసి నాటకానికి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆయన అంత బిజీగా లేనప్పుడు వరవిక్రయం కాళ్ళకూరు నారాయణరావు గారు దాంట్లో వేసినప్పుడు నేను అందులో వంటవాడిగా మాస్టర్గా 2 వేషాలు వేశాను. అలాగా తర్వాత కన్యాశుల్కం వీళ్ళు మన ఝాన్సీ ఉత్తేజ్ వేశారు కదా. మొన్న ఉత్తేజ్ అడిగారు నన్ను పిలిచి నాకు ఒక వేషం ఇవ్వచ్చు కదా. అవునవును, అది నాకు తర్వాత అంటే ఇది ఈ నేను నిర్వహించిన ఇది కాదు. అవునవును, వరంగల్ వాళ్ళు వీళ్ళు 5 రకాల ప్లాస్ వాడు అరేంజ్ చేసాడు. నాకు అసలు ఏమీ తెలియదు. నేను వెళ్ళి లాస్ట్కి డైరెక్టర్ని కలిసి వేస్తే చూడడమే. నేను ఆధ్వర్యంలోకి తీసుకున్నది ఇప్పుడే పంజరంకి ఇప్పుడు రిలేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తా, నేను వేషం వేస్తా, అప్పుడు చూడాలి ఏమవుతుంది. కానీ చాలా సంతోషం సార్, అద్భుతం. 50 ఏళ్ళు కాదు 100 ఏళ్ల రంగస్థల సంబరాల్ని నాటకం స్వర్ణోత్సవాలు అంటే 50 ఏళ్ళు కాబట్టి స్వర్ణోత్సవం, కానీ నిజంగా నాటకం స్వర్ణమయ స్థితిలో ఏం లేదు అది. అంచేత ఊరికే 50 ఏళ్ళ పీరియడ్ని స్వర్ణోత్సవం అన్నాం. కానీ నిజంగా స్వర్ణోత్సవం ఎప్పుడంటే రేపు కమర్షియల్ నాటకం నేను మొదలెట్టిన తర్వాత టికెట్ సోల్డ్ అవుట్ అనే బోర్డు, టికెట్లు లేవు దయచేసి అన్నప్పుడు అది నిజంగా నాటక స్వర్ణోత్సవాలు, నాటక రంగానికి, తెలుగు నాటకానికి స్వర్ణోత్సవం అప్పుడు అనిపిస్తుంది. అద్భుతం అద్భుతం, చాలా సంతోషం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి దయించి. చాలా చాలా సంతోషం. అంటే నాటకాలను అది తక్కువ చూస్తూ ఉంటాం బయట జనరల్గా. నాటకానికి కావాల్సిన ప్రచారం కనుక ఇలాంటి ఛానల్స్ వల్ల వస్తే అంతకన్నా కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.